సగా ఆఫ్ లవ్ అంటే ప్రేమ కావ్యము అని చెప్పుకోవచ్చు. ఐ వన్స్ ఆస్క్డ్ మెహ్రూ వన్ ఆఫ్ బాబాస్ విమెన్ మండలి ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఒకసారి బాబా స్త్రీ మండలి సభ్యురాలైనటువంటి మెహ్రూని ఇలా అడిగాను నేను. బాబా వన్స్ సెడ్, హీ ఈజ్ నాట్ దిస్ బాడీ, యట్ వీ ఫైండ్ దట్ ఈవెన్ ది మండలి వర్ అటాచ్డ్ టు ది ఫామ్. బాబా ఎప్పుడు ఏమని చెప్పేవారు? యాద్ రఖ్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ. మీరు చూసేటువంటి ఈ దేహమును కాదు నేను, గుర్తుపెట్టుకోండి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. కానీ మీ మండలి వాళ్ళందరూ ఆయన శరీరానికే అటాచ్డ్ మీరంతా కదా. ఆయనకి ఏం కావాలి? ఆయన గడ్డం గీయడం, ఆయన పళ్ళు తోమడం, మొహం కడగడం, బట్టలు మార్చడం, ఇది మీరు ఆయన దేహానికే మీరు సేవ చేస్తూ ఉన్నారు కదా. సో మీ అనుబంధం అంతా ఈ శరీరంతో కదా. Often the way the Mandali narrate their stories of their lives with him shows their longing for him and his form rather than longing for a formless God that he represents. ఆయనలో ఉన్నటువంటి నిరాకార రూపంలో ఉన్న పరమాత్మ కంటే మీరు దేహముతో ఉన్న ఆయన దేహానికే మీరు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది అని నాకు అనిపిస్తుంది. Often the way the Mandali narrate their stories, Mehra, who was Baba's beloved, grieved so intensely that it was heartbreaking to watch her. బాబా శరీరం వదిలేసినప్పుడు ఆ మెహ్రా దుఃఖం చూసిన వాడి గుండెలు కూడా పగిలిపోయేవి. అంత హృదయ విదారకంగా ఆవిడ రోధించింది కదా. షీ కంటిన్యూడ్ టు బీ ఇన్ దట్ స్టేట్ ఫర్ ఎ లాంగ్ టైం. కొన్ని నెలలు పట్టింది ఆవిడ మామూలు మనిషి అవడానికి. దేర్ ఆర్ బాబా లవర్స్ లైక్ మీ హూ లుక్ టు ది మండలి ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ ఫాలోయింగ్ బాబా. నాలాంటి బాబా లవర్స్ మండలిని చూసి నేర్చుకోవాలి మనం అని మేము అనుకుంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు. వాచింగ్ హెర్ గ్రీవ్ వీ ఆల్ ఫెల్ట్ కన్ఫ్యూజ్. అరే ఎన్నాళ్ళు బాబాతోటి కలిసి జీవించినటువంటి మెహ్రా ఇంతలాగా ఏడుస్తుంటే మాకు గందరగోళంగా ఉండేది ఏమిటిది అని. హౌ కెన్ వీ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్ వెన్ మెహ్రా గ్రీవ్. మెహ్రా లాంటిదే వాడు అంత కుంగిపోతే మరి మా సంగతి ఏమిటి అనిపించేది. వై డిడ్ షీ గ్రీవ్? కెన్ యూ క్లియర్ అప్ మై కన్ఫ్యూషన్. ఎందుకు ఆవిడ అంత విషాదంలో మునిగిపోయింది? నాకు ఈ గందరగోళం నుంచి నన్ను కాపాడు అని అడిగాను నేను. ఎవరిని? మెహ్రూని అడిగాను. మెహ్రూ సెడ్, ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ డిఫికల్ట్ క్వశ్చన్. మెహ్రూ అంది, నాకు కూడా తెలియదు, ఇలాంటి కష్టమైన ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియదు. ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్ హ్యాస్ స్టర్డ్ సో మెనీ ఫీలింగ్స్ ఇన్ మై హార్ట్. నా హృదయంలోని అనేకమైన అనుభూతులు వస్తున్నాయి నీ ప్రశ్నని బట్టి. ఐ డోంట్ నో హౌ టు నో వాట్ టు సే. నిజంగా నాకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే ఐ విల్ ట్రై. అయితే నేను ప్రయత్నం చేస్తాను. మెహ్రూ పాజ్డ్ ఫర్ ఎ వైల్ యాజ్ ఇఫ్ రిఫ్లెక్టింగ్ ఓవర్ అండ్ దెన్ సెడ్. కాసేపు ఆవిడ ఆలోచించుకొని ఇలా చెప్పింది. ద ఓన్లీ రీజన్ బిహైండ్ ది అవతార్ టేకింగ్ ఏ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ టు గివ్ అస్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ దట్ ఫార్మ్. అసలు అవతార పురుషుడు ఎందుకు ఈ మానవ దేహాన్ని వేసుకొని మన మధ్యకు వస్తాడు? ఒకసారి బాబాయ్ అడిగారు ఈ ప్రశ్న. డూ యు నో వై ఐ హ్యాడ్ టు కమ్? నేను ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చింది నీకు తెలుసా? బాబా అడిగారు. ఆయనే సమాధానం కూడా చెప్పారు. సో దట్ యూ కెన్ సీ మీ. మీరు చూడడానికి వీలుగా ఉండడం కోసం నేను వచ్చానన్నారు. లేకపోతే ఎలా చూస్తారే? మనం పరవర్తి గారు ప్రార్థన చూస్తున్నాం. అందులో రూపం లేనివాడు, నామం లేనివాడు, ఊహకు అందనివాడు, భావనకు అందనివాడు, మరి ఇంకెలా చూడడం ఆయన్ని? ఇవేవి లేనివాడిని. సో ఆయన ఒరిజినల్ గుణాల ప్రకారం అయితే మనకి ఎప్పటికీ అవకాశం లేదు ఆయన చూడడానికి. అందుకని ఆయన సహజ ప్రవృత్తిని ఉల్లంఘించి మన మామూలు ప్రపంచానికి మాయకి సంబంధించిన కళ్ళతో ఆయన కనపడేందుకు వీలుగా ఆయనే మాయలోకి అడుగుపెట్టాడు. మనం ఎలాగో ఆ గోతులోకి గొయ్యి దాటి వెళ్ళలేము, ఆయనే గోతులోకి దూకాడు. ఎందుకని మనం వెళ్ళలేకపోతున్నాం, అది పైకి ఎక్కట్లేదు. చూసి 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 ఆయనే దూకేసాడు గోతులోకి. వీడు నన్ను చూడలేడు ఎప్పటికీ, నేనే కిందకి దిగాలి తప్పని గోతులోకి దూకాడు. అందుకని బాబా ఎందుకు అవతార పురుషుడుగా వచ్చాడు అంటే మనందరము ఆయనతోటి మాట్లాడతామని, ఆయనతోటి ఆయన చేతి ప్రసాదం తిన్నాం, ఆయన ఆలింగనం చేసుకున్నాం, ఆయన స్పర్శ, ఆయన పాదాలు ముట్టుకున్నాం. ఇవన్నీ ఎలా కుదురుతాయి? మామూలు ఇప్పుడు భగవద్గీత చదివేసుకుంటాం, వేదాలు చదివేసుకుంటాం, అన్నీ తెలుసుకుంటాం, జ్ఞానం అంతా దొరుకుతుంది. కానీ ఆయన ఎలా ముట్టుకుంటాం? మనం ఆయన ఆలింగనం ఎలా చేసుకుంటాం? ఆయన ఎలా నోటుతో ప్రసాదం తినిపిస్తే ఎలా చేయగలం? ఆయన వస్తేనే
అది వీలవుతుంది. అందుకే ఆయన అవతార పురుషుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ద ఫార్మ్లెస్ గాడ్ టేక్స్ ఫార్మ్ ఫర్ అవర్ బెనిఫిట్, మన కోసమే. When God descends in human form, He comes down to our level so completely that He hides His divinity and acts like an ordinary human for our benefit. ఆయన భగవంతుడయ్యిండు కూడా మానవ రూపంలో మన మధ్యకు వచ్చినప్పుడు మామూలు సగటు మానవుడిగా అయిపోతాడట. ఎందుకని? లేకపోతే పారిపోతాం మనం, ఆయన ఎదురుకుంటూ ఉండలేం మనం. ఇంత విశ్వాన్ని పరిపాలించేవాడు, నీ మనసు చదివేసేవాడు అనుకుంటే హడలిపోయి బయట నుంచుంటా, అమ్మో వద్దు. ఆయన ఏమడుతాడు, ప్రయాణం బాగా జరిగిందా, తిన్న తరుగుతుందా, ఎలా ఉంది నీకు, మీ అమ్మాయి బాగుందా, మీ అబ్బాయి బాగున్నాడంటే ఓహో ఈయనకేం తెలియదు కావాలి. శభాష్, అంత బ్రహ్మాండం ఉంది బాబా ఆయన బుధం మీద కూడా మనం ధైర్యం చెప్తానికి. ఎందుకని ఆయన అలాగే అమాయకంగా నటిస్తాడు ఆయన. దిస్ ఈజ్ ఆల్ హిజ్ లీలా, హిజ్ డివైన్ గేమ్. ఇదే ఆయన దివ్య లీల, ఆయన దివ్య నాటకం. ఇదంతా కూడా ఆయన ఆడేది. లేకపోతే ఆయనకి సర్వస్వము తెలుసుండి ఎందుకు అడుగుతాడు? అలా అడగడు కదా. హీ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ బై ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అది ఆయన మామూలు మానవుడిగా వచ్చి ఒక సగటు మానవుడు ఎంత ఆదర్శవంతంగా జీవించాలో చూపెడతాడు. అలా He teaches us how to live a model life of love and service by actually living it himself. భాస్కర్ రాజు గారు ఆచార్యవరేణ్యుడే అనే పాటలో రాశాడు. అద్భుతంగా ఇదే రాశాడు. ఆధ్యాత్మిక జీవితమును ఆచరించి చూపడేని ఆ పరమేశ్వరుడు మెహర్ ఆచార్యుండెట్లా. ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మికతను ఆయన జీవితంలో ఆచరించి చూపెట్టకపోతే ఆయన మాస్టర్ ఎలాగవుతాడు? ఆచార్యుడు అంటే మాస్టర్. ఆయన ఆచరించి చూపెడతాడు. ఇన్ ఆర్డర్ టు షో అస్ హౌ టు లవ్, హీ హిమ్సెల్ఫ్ బికమ్స్ ద లవర్. అంచేత ప్రేమించడం అనే గుణాన్ని కూడా ఆయన ఆచరించి చూపాలి కదా ప్రపంచానికి. అంచేత ఆయన కూడా ఒక ప్రేమికుడిగా మారిపోయి ప్రియతముణ్ణి ఎలాగ ప్రేమించాలో ఆయన మనకు ఒక ఆదర్శమైన ప్రమాణాన్ని ఆయన నెలకొల్పుతాడట. సో బై లవింగ్ హిజ్ మేరా ప్లే ద పార్ట్ ఆఫ్ బాబాస్ బిలవెడ్. మరి బాబాకి ఎవడో ఒకడు ఉండాలి కదా ప్రేమించాలంటే. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ఆయనకు కూడా ప్రేమించడానికి అర్హమైనటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆత్మ ఉండాలి. అది ఆ పాత్ర మెహరా పోషించింది. బై లవింగ్ హిజ్ బిలవెడ్ మెహరా, బాబా షోడ్ ద హోల్ వరల్డ్ హౌ టు లవ్. సో ఆ మెహరాన్ మీద తన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా మొత్తం ప్రపంచానికి అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నది చూపించాడు ఆయన. బాబా యాజ్ ఎ లవర్ వుడ్ బి డూ నథింగ్ అండ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్లీజ్ హిజ్ బిలవెడ్ మెహరా. ఒక ప్రేమికుడిగా మెహరాని సంతృప్తి కలిగించడానికి ఎంతవరకన్నా వెళ్ళిపోయేవాడు ఆయన. హీ వుడ్ ఫుల్ఫిల్ హెర్ స్లైటెస్ట్ విష్. ఆవిడ చిన్న కోరికను కూడా ఎప్పుడూ ఆయన కాదనేవాడు కాదు. వన్స్ మనీ ఈవెన్ సెట్ టు బాబా, ఒకసారి మనీ బాబాతో అంది, బాబా యూ ఆల్వేస్ అపియర్ టు టేక్ మెహరా సైడ్. నువ్వు ఎప్పుడైనా సరే మెహరా పక్షాన్నే ఉంటావు నువ్వు. ఇఫ్ డ్యూరింగ్ ద డే షీ వెంట్ టు షీ వర్ టు క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ నైట్, ఐ గెస్ యూ వుడ్ సే షీ ఈజ్ రైట్ నైట్. బాబా సెడ్ ఎస్ ఐ వుడ్. పట్ట పగల మిట్ట మధ్యాహ్నం ఇదేంటి రాత్రి అయిపోయింది ఏంటి అని అందనుకో మెహరా, అవును ఇది రాత్రి అని కూడా నువ్వు అంటావు కదా. Baba showed us how complete a lover's love for his beloved has to be through his own example. అంచేత 100% ప్రేమ అంటే ఎలా ఉండాలో ఒక ఆదర్శాన్ని నెలకొల్పి చూపించాడు ఆయన. ఓన్లీ ది కంఫర్ట్ అండ్ ప్లెజర్ ఆఫ్ ది బిలీవర్ షుడ్ బి ఫోర్మోస్ట్ ఇన్ ద లవర్స్ మైండ్. ప్రేమించేవాడి హృదయంలో మనసులో ఆ ప్రియతముని యొక్క ఇష్టము ఇచ్ఛ అది మాత్రమే కనపడాలి. మనం చాలా చెప్పుకున్నాం మనం మెహరా బాబా ఎంతవరకు వెళ్ళిపోయేవారు అనేటువంటిది. పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్లో జరిగిన వినాశనం ఇవన్నీ మెహరా కోసమే బాబా ఉపశమనాన్ని కలిగించారు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం మనం. బాబా chose Mehra because
షీ కుడ్ లవ్ బాబా యాజ్ నో వన్ ఎల్స్ కుడ్. మరి మెహరానే ఎందుకు ఎంచుకున్నాడు బాబా, నన్ను ఎందుకు ఎంచుకోకూడదు అని మళ్ళీ అనుమానం రావచ్చు మనకి. ఇంత సృష్టిలో అంతకంటే ప్రేమించేవాడు ఎవడో లేడట. మెహరా ప్రేమించినట్టుగా మరొక ఆత్మ లేదు అసలు, అందుకని ఆవిడ ఎంచుకున్నాడు. హెర్ లవ్ ఫర్ బాబా వాజ్ సో ప్యూర్ అండ్ ఇంటెన్స్ దట్ షీ వాజ్ కన్సిస్టెంట్లీ థింకింగ్ ఆఫ్ హిమ్. ఆవిడ ఎంత స్వచ్ఛము, ఎంత తీవ్రం అంటే ఆవిడ ప్రేమ ప్రతి నిమిషము కూడా బాబాయే, బాబా లేని నిమిషం లేదు ఆవిడ జీవితంలో. హెర్ లైఫ్ వాజ్ కంప్లీట్లీ ఫర్ హిమ్ అండ్ షీ వాజ్ టోటల్లీ హిజ్. ఆవిడ జీవితం బాబా కోసమే, ఆవిడ బాబా కోసమే జీవించింది ఆవిడ. ఆల్ షీ థాట్ ఆఫ్ వాజ్ బాబాస్ కంఫర్ట్, బాబాస్ ప్లెజర్ అండ్ బాబాస్ సఫరింగ్. ఆవిడ జీవితంలో ఏమిటయ్యా పట్టించుకున్నదంటే బాబా సుఖము, బాబా ఆనందము, బాబా కష్టము, ఈ మూడే ఆవిడకి. అదే ఆలోచించేది ఆవిడ. హెర్ హోల్ లైఫ్ కంప్లీట్లీ రివాల్వ్డ్ అరౌండ్ బాబా అండ్ దెర్ వాజ్ నో రూమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ హెర్. ఆవిడ ఇంకొక విషయం లేదు అసలు. ఆవిడ స్నానం చేసిందా, ఆవిడ తిన్నదా, ఈ గొడవే లేదు. బాబాయే, బాబాకి ఏం కావాలి. షీ జస్ట్ లివ్డ్ ఫర్ హిమ్. ఆవిడ శ్వాస, ఆవిడ ప్రాణము, ఆవిడ జీవితము బాబా కోసమే. బికాజ్ ఆఫ్ దిస్ బాబా బికేమ్ హెర్ బిలవెడ్. ఈ కారణంగా ఈవిడికి బాబాయే ప్రీతముడు. హెర్ లవ్ ఫర్ హెర్ బిలవెడ్ వాజ్ సో కంప్లీట్ అండ్ ప్యూర్ దట్ ఇన్ టర్న్ షీ బికేమ్ ది బిలవెడ్స్ బిలవెడ్. ఆవిడ ప్రేమ ఎంత ఉన్నతమైన స్థాయికి చేరిపోయిందంటే ఆవిడకి ఎవరినైతే ప్రీతముడిగా ఎంచుకుందో ఆయనే ప్రేమికుడిగా మారిపోయాడు. ఈవిడి ప్రీతముడైపోయింది ఆయనకి. ఇన్ దిస్ మేనర్ ద లవర్ అండ్ ద బిలవెడ్ మెర్జ్ ఇన్ టు వన్ ఎట్ ఎ హ్యూమన్ లెవెల్ వేర్ వీ కెన్ టాంజిబుల్లీ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అని. ఒక మానవ స్థితిలో, మన మానవ స్థాయిలో మనం చూస్తే ఆ ప్రియతముడు ప్రేమికుడు ఏకం, ఒకడే అయిపోయారు అక్కడ. అది మనం అనుభూతి పొందొచ్చు మనం. వై ఆల్ దిస్ గేమ్, అసలు ఎందుకు ఈ క్రీడంతా ఆయన ఆడాడు? ఇట్ వాజ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ అస్ అండ్ షో అస్ వాట్ ప్యూర్ లవ్ ఈజ్ అండ్ హౌ టు అచీవ్ ఇట్. ఒక ఉదాహరణగా తన ప్రేమిక ప్రపంచాన్ని, ఇదిరా ప్రేమ అంటే, ఇలాగు నువ్వు నన్ను ప్రేమించాలి అని చూపించడానికి ఎంత చేయవలసి వచ్చింది. ఓన్లీ ప్యూర్ లవ్ కెన్ టేక్ అస్ టు ద గోల్. ఎందుకని? అటువంటి శుద్ధమైన ప్రేమ మాత్రమే మనలను గమ్యమునకు చేర్చగలదు. వెన్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ, ద గ్రీఫ్ దట్ మేరా ఎక్స్పీరియన్స్డ్ was not the grief an ordinary soul experiences upon the death of a beloved one. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు ఆవిడ పొందినటువంటి దుఃఖము చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరన్నా మన బంధువులు దగ్గర వాళ్ళు పోతే ఏడుస్తూ ఉంటారు, అలాంటి దుఃఖం అని అనుకుంటారు పొరపాటున. హెర్స్ వాజ్ ద గ్రీఫ్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ద బిలవెడ్. ప్రియతముని నుంచి ఎడబాటును భరించలేనటువంటి దుఃఖం అది. అంతేగాని ఆవిడికి కలిగిన కష్టం కాదు. మనం ప్రపంచంలో ఏడుపంతా ఏమిటి? ఇక నాకు దిక్కేవారు, నన్ను వదిలి వెళ్ళిపోయావు, ఇది అంటే స్వార్థమైనటువంటి కోణము నుంచే ఈ దిక్కు, అంతేగాని వెళ్ళిపోయిన వాడి గురించి ఉండదు. బాబా చెప్పారు ఈ విషయం. వాడికి సద్గతి కలగాలి, ఉన్నతి కలగాలి, వాడికి అన్యాయం అయిపోద్దేమో అనేటువంటి ఏడుపు ఎక్కడా వినిపించదు. నాకెంత కష్టం వచ్చింది అనేటువంటిది, ఇక నా పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఉంటుంది అన్నారు. కానీ ఇక్కడ అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మెహరా ఉంది, మనం అది చదివితే మెహర్లో అనుకుంటా చివర తీసుకొచ్చేసారు, బాబా శరీరం తీసుకొచ్చేసారు. కాసేపుడు కొన్ని గంటల వరకు ఆవిడేం మాట్లాడటం లేదు, స్పందించడం లేదు అసలు పరిసరాలకి, అలాగ రోబోలాగా చూస్తోందట. వీళ్ళంతా హడిలిపోయారు. మనీ వాళ్ళు ఏమైపోయిందో, ఈవిని కదిలించడానికి పోయి వాళ్ళకి. సరే, అప్పుడు మరి రాత్రి అయిపోయింది, బాబా పడుకోబెట్టేశారు సమాధిలో శరీరాన్ని. మరి వెళ్ళిపోదాము అన్నారు. అప్పుడు ఆవిడ ఏంటి వెళ్ళిపోవడం అంది. ఆవిడ వెళ్ళిపోదామంటే మరి మనం మెహరాజాది వెళ్ళిపోవాలి కదని అప్పుడు ఆవిడ స్పృహలోకి వచ్చింది. అప్పుడు దుర్మార్గులారా, ఆయన్ని అక్కడ ఐసి మీద అలా పడుకోబెట్టేస్తారా? మనం వెళ్ళిపోయి హాయిగా అక్కడ పడుకుంటామా? ఎలా వస్తుంది మీకు ఆలోచన? అప్పుడు నార్మల్ అయింది. అది చదవాలి మనం. మెహర్లో అద్భుతంగా రాశాడు మా చివరి చాప్టర్స్ అని. అప్పుడు ఆమెను ఎలాగ ఓదార్చాలో తెలియక అప్పుడు మెహరా అందనమాట. మణి అంది, బాబా ఎప్పుడు తన బెడ్రూమ్లో నిన్ను లైట్ వెలిగించమని చెప్పాడు కదా, దీపం వెలిగించి పెట్టమన్నాడా? ఈవేళ దీపం పెట్టకుండా వచ్చేసాం.
మరి బాబా ఏమనుకుంటాడంటే అయితే వస్తారా, అప్పుడు వెళ్ళింది ఆవిడ. అలాగూ ఆవిడ సంపూర్ణంగా బాబా గురించి ఉన్న దుఃఖమే కానీ తన గురించి దుఃఖము కాదు. అది ప్రియతముని ఎడబాటు వలన కలిగిన దుఃఖము. The pain she experienced was the pain that the lover experiences on separation from her beloved. By writing such a part for Mehra, Baba was again presenting to us at a human level the picture of true love. మెహ్రా బాబా పట్ల ప్రదర్శించిన ప్రేమ ద్వారా ప్రపంచానికి ఒక ఉదాహరణను, ఇదిగో ఇది ప్రేమ అంటే, ఇలాగూ నీవు భగవంతుని ప్రేమించవలసినది అని ఒక ప్రమాణాన్ని నెలకొల్పి వెళ్ళాడు. మరి ఆయన మెహ్రాను ప్రేమించిన రీతి అది కూడా ప్రేమగా, ఒక దైవ ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. ఇక్కడి ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3 చదువుతూ ఉన్నామండి. మనము మొన్న ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. సగా ఆఫ్ లవ్ అంటే ప్రేమ గాథ, ప్రేమ కావ్యము అనేటువంటి చాప్టర్ మనం సగం దాకా చదివి ఆగాము అక్కడ. అదేంటంటే ఒకసారి రుస్తం అంటే ఈ పుస్తకం రాసిన అతను మెహరు అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలు ఆవిడ ఉండేది. ఆవిడ్ని అడిగాడు, మెహ్రాకు బాబాకు ఉన్న సంబంధం గురించినటువంటి ప్రశ్నలు అడిగాడు. మండలి వాళ్ళ జీవితం అంతా బాబాతో గడిపి నేను ఈ దేహమును కాదు అని బాబా పదే 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 హెచ్చరించినప్పటికీ ఆ దేహముతోటే వాళ్ళు అనుబంధము కలిగి ఉండేవారు. బాబా శరీరం విడిచిపెట్టగానే ఈవిడ దుఃఖంలోకి మునిగిపోయింది. ఆవిడ కొన్ని నెలల వరకు మామూలు మనిషి అవ్వలేదు. మరి ఆయనతో అన్నాళ్ళు సహవాసం చేసిన ఆవిడ అంత మాయలో ఎందుకు కూరుకుపోయింది అని అడిగాడు ప్రశ్న. అది చెప్పండి నాకు అని. అప్పుడు దానికి మెహరు సమాధానం చెప్పింది, చాలా కష్టమైన ప్రశ్న ఇది, అయినా నేను ప్రయత్నం చేస్తాను నా తరపున అని ఆవిడ సమాధానం చెప్పడం ప్రారంభించింది. బాబా సాక్షాత్తు భగవంతుడై ఉండి అనంత చైతన్యము దివ్యానందము సొంతమై ఉండి కూడా ఈ మామూలు మానవ దేహమును వేసుకొని ఎందుకు రావాల్సి వచ్చింది అని ప్రశ్న వేసింది. ఇప్పుడు వేదాంతం కావాలంటే భగవద్గీతలో ఉంది, ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది కదా, మళ్ళీ రాకర్లేదు కదా. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన సాన్నిధ్యం, ఆయన కంపెనీ ఆఫ్ గాడ్ అన్నారు బాబా. కంపెనీ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడితోటి భుజమే చేసుకుని మాట్లాడే పరిస్థితి, ఆయన చేతితోటి ప్రసాదం తినడం, ఆయన ఆలింగనం చేసుకోవడం, ఆయన పాదాల మీద తలకాయ పెట్టడం, ఇవన్నీ ఆయన వచ్చినప్పుడే వీలవుతుంది. ఆయన రాకపోతే అదేం వీలవుతుంది. మిగిలిన పుస్తకాలు చదివేసుకుంటాం, అన్నీ ఉంటాయి, 700 శ్లోకాలు కంఠస్థం పట్టేయచ్చు మనం. కానీ ఆయన సాన్నిధ్యాన్ని ఆయన వస్తే కానీ మనం ఆస్వాదించలేము. అందుకని ఆయన వచ్చాడు. వచ్చి ఒక సంపూర్ణమైన మానవ జీవితము ఎలా గడపాలో ఆయన గడిపి చూపెడతాడనమాట. ఓహో ఇలాగనమాట మనం జీవించాలి అని మానవుడు తెలుసుకునేలాగూ ఎప్పటికప్పుడు తను ఎంతవరకు పురోగమించాడు, ఇంకా ఆయన్ని దూరం వెళ్ళాలంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని వాడు బేరీజ్ వేసుకోవడానికి ఒక సహాయకారిగా ఉండేలాగూ ఒక ప్రమాణాన్ని నెలకొల్పి వెళ్తాడు ఆయన వచ్చినప్పుడు. అలాగే తను మానవుడిగా వచ్చినప్పుడు ఎంతగా ప్రేమించగలడు అనేటువంటిది ఆ మెహరాని ఒక మాధ్యమంగా వాడుకొని ఒక ప్రేమికుడు ఎంత ఉన్నతమైన స్థాయిని ప్రేమ ద్వారా సాధించగలడు అనేటువంటిది ఆయన ఒక ప్రమాణం నెలకొల్పి చూపించాడు. అలాగే ఆయనను ఒక వ్యక్తి ప్రేమిస్తే ఎంత ఉన్నతమైన స్థాయికి విడిపోగలదు అనేది మెహరాని చూసి మనం నేర్చుకోవచ్చు. మెహరాయే బాబాకు ప్రియతమురాలు అయిపోయింది, అంతగా ప్రేమించిందనమాట ఆయన. అలాగే మనం కూడా బాబాను ఆ స్థాయిలో ప్రేమించగలిగితే మనం కూడా బాబాకే మనం ప్రియతముడైపోతాం. మనం వీడు నావాడు అని బాబాయే అనుకునే స్టేజ్కి మనం వెళ్ళిపోగలము. అందుకని బాబాల్ని ప్రేమించడం అనేటువంటిది ఎంత సహజంగా మెహరా చేసేది అనేది వివరించి చెప్పాడు. ఆవిడ ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తూ ఉండేది. ఉదాహరణకు ఆవిడ మెహరాజాది వదిలి ఏ పూనాకో మెడికల్ టెస్ట్ చేయించుకున్నాక వెళ్ళవలసి వచ్చేది. ఈవేళ వెళ్ళి మర్నాడు రావడం. కానీ బాబా అన్ని ఫోటోల దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఒక్కరోజే బాబా నేను వచ్చేస్తాను కదా, రేపు వచ్చేస్తాను, నువ్వేం వర్రీ అవ్వద్దు, ఇక్కడే ఉండవు,
నేను వచ్చాక అన్నీ చూసుకుంటాను నేను అని ప్రతి ఫోటోకి వెళ్ళి చెప్పి వచ్చేదట ఆవిడ. అంటే అంత సహజంగా ఆవిడని బాబాని ప్రేమించడంలో అభ్యాసం చేసింది ఆవిడ. అంటే కృత్రిమం ఏమీ లేదు దానిలో. బాబాతో మాట్లాడినట్టే ఫోటోలతో అన్నిటితోటి మాట్లాడుతూ ఉండేదన్నమాట ఆవిడ. అంత సహజంగా ఆవిడ చేసేది. హెర్ లవ్ ఫర్ బాబా వాజ్ సో ప్యూర్ అండ్ ఇంటెన్స్ దట్ షీ వాజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ హిమ్. ఆవిడ బాబా మీద ప్రేమ ఎంత స్వచ్ఛముగా ఎంత సూటిగా ఉండేదంటే ప్రతి క్షణము బాబా గురించి ఆలోచన చేయగలుగుతూ ఉండేది ఆవిడ. ఇంకొక ఆలోచన లేదు. ఆవిడ ఎప్పుడు బాబాకి ఏది కష్టం కలిగిస్తుంది, ఏది ఆనందం కలిగిస్తుంది, ఇదే ఆవిడ ఆలోచన ఎంతసేపు కూడా. ఒకసారి ఆవిడ జీవితాన్ని మెహరా మెహర్ అనే గ్రంథం ద్వారా రాసినటువంటి బాబా ఇలా చెప్పాడు. ఆయన ఫెన్స్టర్, డేవిడ్ ఫెన్స్టర్ అని ఆయన భావు కల్చరీ అల్లుడు, ఆయన ఇలా చెప్పారనమాట. మెహరాన్ని రికార్డ్ చేశాడు ఆయన. ఎన్నో కొన్ని సంవత్సరాలు రికార్డు చేశాడు ఆయన. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 400 గంటలు ఆవిడ ద్వారా రికార్డ్ చేశాడు. బాబా యొక్క జీవితాన్ని, బాబా యొక్క విషయాన్ని ఆవిడ అవగాహన చేసుకున్నది రికార్డ్ చేశాడు. అది మెహరా మెహర్ అని పుస్తకం వచ్చింది. అది ఇప్పుడు 2000 రూపాయలు అనుకుంటాను. ఇప్పుడు 1500 2000 ఉంది. 3 వాల్యూమ్స్ ఉంటాయి. మెహర్ మౌనం అని బాలాజీ గారే చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్, వండర్ఫుల్ వర్క్. అయ్యా చూసారా? అందులో నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో అని బాబా చెప్పిన మాటను ఎంత సహజంగా ఆచరించేదో ఆశ్చర్యపోయాను నేను అని అతను చెప్పాడనమాట. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా ఒక బాబా సినిమావో లేకపోతే ఓ డ్రామా ఏదో వేస్తూ ఉంటాం కదా, మనం అందరినీ పిలిచి కూర్చోమనేవారు. ఆవిడ కూర్చునేది. కానీ ఆవిడ ఎక్కడ కూర్చోవాలో సీటు 10 నిమిషాలు వెతుక్కునేదట. ఎందుకు వెతుక్కుంటుందో తర్వాత తెలిసిందట ఇతనికి. ఆవిడ కూర్చున్న సీట్లోంచి 1 నిమిషం సినిమా ఆ డ్రామా చూసి మళ్ళీ వెంటనే బాబాకేసి షాక్ లాగా చూసేదట. బాబా ఫోటోకేసి చూసి బాబా బాబా అంటే నిన్ను మర్చిపోయాను బాబా, నిమిషం మర్చిపోయినప్పుడే అనుకునేదట. మళ్ళీ ఇందులో మొలిపోయారు. మళ్ళీ వెంటనే కంగారుగా బాబా ఫోటోకి చూసి బాబా 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 అనుకునేదట. అంటే ఆ బాబా ఫోటో ఎక్కడికి స్పష్టంగా కనపడుతుందో అక్కడ ఆవిడ సీటు వెతుకుని కూర్చునేది. అంటే ఆ నిమిషం కూడా బాబా విషయమే అది చూసేది, కానీ ధ్యాస ఆయన మీద ఉంచకుండా ఆ విషయం మీదకి వెళ్ళిపోయింది కదా, కాబట్టి నేను మర్చిపోయినట్టే అని ఆవిడ లెక్క అనమాట. అంత సహజంగా ఆవిడ బాబాని ప్రేమించగలుగుతూ ఉండేది. ఈ కారణంగానే బాబాకే ప్రియతమరాలు అయిపోయింది ఆవిడ. అందుకే బాబా ఏమన్నారు, అన్ని చింతలు వదిలేసి నా గురించే నువ్వు ఆలోచించావనుకో, నీ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాలన్నారు బాబా. అంచేత ఆవిడ అంత సహజంగా బాబా మీద ప్రేమించడం వలన బాబాయే ఆవిడ గురించి ఆలోచించవలసి వచ్చేది. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు మెహరా పొందినటువంటి దుఃఖము మామూలు మనిషి వెళ్ళిపోయిన వాడు నన్ను వదిలేసిపోయాడని అనాథనైపోయి నేను ఏడిచిన ఏడుపు కాదు అది. అంటే ఆయన ఎడబాటును ఎలాగూ భరించాలి అనేటువంటి దుఃఖం అది. అది మెహరాకు ఉన్నటువంటి స్పెషల్. ఏ లవ్ దట్ సీక్స్ ఓన్లీ ది ప్లెజర్ ఆఫ్ ది బిలీవెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ గ్రీవ్స్ అండ్ లాంగ్స్ ఫర్ యూనియన్ వెన్ సెపరేటెడ్. ఆవిడ ప్రేమ ఎలాంటిదట, ఉన్నంతసేపు ఆయన సాన్నిధ్యములో ఆయన ఆనందము, ఆయన కష్టం, ఈ 2 విషయాలే దృష్టిలోకి రావాలి. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఆయన్ని, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఆయన్ని, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఆయన్ని అనేటువంటి తపన ఉండాలి. ఆ మెహరాకున్న లక్షణం అది, ఆ ప్రేమలో. దిస్ ఈజ్ ద రీజన్ బాబా పుట్ మెహరా త్రూ దట్ ఫేజ్. ఆ కారణంగా మెహరా అంత దుఃఖానికి లోనైంది, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఆయన్ని అనేటువంటి బాధ. ద గ్రీఫ్ మెహరా ఫెల్ట్ త్రూ సెపరేషన్ ఇంక్రీజ్డ్ హెర్ లాంగింగ్ ఫర్ హిమ్. ఆ మళ్ళీ కలవలేము అన్న దానివల్ల ఆవిడలో విరహం అంటే ఎడబాటు అది ఇంకా పెరిగిపోతూ ఉండేది. షీ వుడ్ బి అవేక్ లేట్ ఎట్ నైట్ టేకింగ్ బాబాస్ నేమ్ విత్ ఇంటెన్స్ లాంగింగ్ ఇన్ హెర్ హార్ట్. నిద్రపోయేది, సడన్గా అర్ధరాత్రి లేచిపోయేది. లేచిపోయి బాబా 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 అనుకుంటే తపన అలా కూర్చుని ఉండేది మంచం మీద. షీ వుడ్ స్టాండ్ నెక్స్ట్ టు హెర్ బెడ్ అండ్ కీప్ లుకింగ్ ఎట్ బాబాస్ ఫోటో. మనం మేరజాతి వెళ్ళినప్పుడు చూస్తాం,
అక్కడ ఆవిడ మంచం పక్కనే బాబా ఫోటో ఉండేది చిన్న టేబుల్ మీద. అక్కడికి వెళ్ళి నుంచొని బాబా మొహంలోకి చూస్తూ ఉండేదట. అర్ధరాత్రి లేచిపోయి తెల్లవారులు అలాగే ఉండేది. దేర్ వర్ ఈవెన్ మార్క్స్ ఆఫ్ హర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ద ఫ్లోర్ వేర్ షీ హెడ్ బీన్ స్టాండింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫర్ ఇయర్స్ ఎట్ ఎ స్ట్రెచ్. కొన్ని ఏళ్ల తరబడి అలాగే చూస్తూ ఉంటే ఆవిడ కాళ్ళు ఆ రాయి లోపల గుంటలాగా పడిపోయినాయి అన్నప్పటికీ మనం చూడొచ్చు ఆవిడ పాదాలు ముద్రలా ఆ రాయి అరిగిపోయిందనమాట. ఈవిడి పాదాలు సరిగ్గా ఎక్కడ నిలబడిందో ఆ ప్లేస్లో రాయి అరిగిపోయింది. అలాగూ అన్నిసార్లు నిలబడి ఫోటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ రాయి అరిగిపోయింది అలా. ఇట్ అపియర్స్ దట్ ద ఫైర్ ఆఫ్ యర్ లాంగింగ్ బర్న్డ్ దోస్ మార్క్స్ ఇన్ ద ఫ్లోర్. ఆవిడ ప్రేమ దహించి వేసేటువంటి ప్రేమ ఆ వేడిని రాతిని కూడా కాల్చేసిందనమాట. అంత తపన ఆవిడలో ఉండేది. ఓన్లీ షీ హ్యాడ్ సచ్ ఇంటెన్స్ లాంగింగ్ అండ్ దిస్ లెడ్ టు యూనియన్ విత్ యర్ డివైన్ బిలీవెడ్. అంత తపన ఇంకొక మనిషికి లేదు. ఎవడైనా ఒక రోజు యాక్ట్ చేయగలడు, 2 రోజులు యాక్ట్ చేయగలడు తప్ప అంత తపన ఎవడికి మరొక మానవ మాత్రుడికి లేదు. అంచేతే ఆయనతో దివ్య ఐక్యము ఆవిడ సాధించగలిగింది. అలాగే ఆవిడ బాబా శరీరం విడిచిపెట్టిన తొలి సంవత్సరంలో ఆ కిటికీలో నుంచి అలాగా గార్డెన్లోకి చూస్తూ ఉంటే ఆ చెట్టు బెరడు మీద బాబా మొహం వచ్చేసింది. అంటే ఆవిడ చూపులో ఉన్నటువంటి తీక్షణత అనమాట. బాబా గురించి ఆవిడ అలాగా ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ చెట్టు ఉంది, బెరడు పోయింది కానీ ఆ చెట్టు మాత్రం ఉంది. ఫోటోలు ఉన్నాయి, బాబా ఫేస్ స్పష్టంగా కనపడుతుంది ఆ బెరడులు. ఆవిడ పిలిచి అందరికీ చూపించింది అనమాట. Baba, the beloved of all, creates a beloved and enacts the whole saga of love for the benefit of all mankind. ప్రియతముడు ప్రేమ చక్రవర్తి అయినటువంటి ప్రభు ఇంకొక ప్రియతముణ్ణి సృష్టించి ఆ ప్రియతముణ్ణి ఎలా ప్రేమించడం ఆయన చూపించి ప్రపంచానికి నేర్పుతాడు. ఇలాగురా నీవు ప్రేమించవలసింది అని. ఫస్ట్ ఫేజ్ 3 దశలు ఉంటాయట ప్రేమలో. ద ఫస్ట్ ఫేజ్ ద లవర్ సీక్స్ ద ప్లెజర్ ఆఫ్ ది బిలీవెడ్. మొట్టమొదటి దశలో ఎవడైతే ప్రేమిస్తూ ఉన్నాడో ప్రేమికుడు ప్రియతముడి యొక్క ఆనందాన్ని సుఖాన్ని కోరుతాడు. దెన్ ద గ్రీఫ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ యూనియన్ అండ్ లాస్ట్లీ ద ఫైనల్ యూనియన్. రెండవ దశ ఆ ప్రియతముడు ఎప్పుడు చేరతానని తపన. మూడవ దశ ఐక్యం అయిపోవడం. దిస్ ఈజ్ హౌ ద గేమ్ ఆఫ్ డివైన్ లవ్ ఈజ్ ప్లేడ్. దివ్య ప్రేమ ఇలాగే జరుగుతూ ఉంటుంది. బాబా ఒక సందర్భంలో ఇలా చెప్పారు, సృష్టికి పూర్వము, సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుడు ఒక్కడే, 2 లేడు. కానీ భగవంతుడి యొక్క ప్రవృత్తి, ఇప్పుడు ప్రవృత్తి అంటే దాని సహజ గుణము ఏమిటి? ప్రేమించడం. ఇప్పుడు నిప్పు ఉంటుంది, దాని గుణం ఏంటి? కాల్చేస్తుంది, కనపడితే కాల్చేస్తుంది, ఎవడు ఏలు పెట్టినా కాల్చేస్తుంది. ఐసు ఇలా ముట్టుకుంటే చల్లగా అయిపోద్ది, దాని ప్రవృత్తి అది, ఆ గుణం అది. ఏ వస్తువు పెట్టినా దాన్ని చల్లగా తయారు చేసేస్తుంది. అలాగే భగవంతుడు ప్రేమ ముద్ద ఆయన. సో ప్రేమే ఆయన లక్షణం. కానీ ఒక్కడే ఎలాగో ఆ ప్రేమను ఆస్వాదించగలడు కదా. అందుచేత ఆ తనలో ఉన్నటువంటి ప్రవృత్తిని అనుభవపూర్వకముగా ఆస్వాదించడానికి ఆ ఒక్కడు రెండవలసి వచ్చిందట. అందుకని ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టిని తయారు చేసి దీన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు ఆయన. అప్పుడు ఆస్వాదించడం ప్రారంభించాడు. అలాగూ ఈ సృష్టి ఏర్పడింది. అందుకే గోళాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తి కూడా ఆ ప్రేమ యొక్క ప్రాథమిక రూపము, ఎ రూడిమెంటరీ ఫార్మ్ ఆఫ్ దట్ లవ్ విచ్ ఈజ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. అయస్కాంతం ఆకర్షించడం అనేటువంటిది ఆ ప్రేమ యొక్క లక్షణం. అది బాబా చెప్పారు. ప్రేమ ఎందుకు ఆధారభూతమైందంటే ఈ సృష్టిని. అందుకే యాటమ్ స్ట్రక్చర్ మనం చిన్నప్పుడు చూస్తే ఆ ఎలక్ట్రాన్లు అన్నీ ఇలా ఒకదాన్నొకటి ఇలా కలిసి ఉంటాయి. ఆ కలవడం అంటే ప్రేమ అనమాట. అది ఏ వస్తువును మనం తీసినా సరే ఆ బాండ్ అంటే అది ప్రేమ లక్షణము, ఆకర్షించేటువంటి లక్షణం. దాంతో ఈ సృష్టి నిర్మాణం జరిగింది.